ఈ రోజు మన అతిథి సమైక్యాంధ్ర ఛాంపియన్ రాజగోపాల్ గారు. నమస్కారం లగడపాటి గారు. నమస్కారం లల్లు బ్రదర్స్. ఐతరే బ్రాహ్మణుల నుండి ఇప్పటిదాకా తెలంగాణలో మరి శ్రీమాంధ్రలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. జై సమైక్యాంధ్ర, జై జై సమైక్యాంధ్ర. మరి అంత చరిత్రొద్దులే, అవి మాకు మా జనానికి అంతగా తెలియవు గాని ఇప్పుడు నొళ్ళ సార్ తలుచుకో సరిపోతాయి. రాజగోపాల్ గారు, మీరు చదివింది ఇంజనీరింగ్, నిర్మించింది కార్పొరేట్ సామ్రాజ్యం. ఇప్పుడేంటి హఠాత్తుగా చరిత్ర పరిశోధకుల అవతారం ఎత్తారు? ఇదేం విచిత్రం? అదే బ్రదర్ విచిత్రం. కేసీఆర్ దీక్ష మొదలెట్టే వరకు నా పని ఏదో నేను చూసుకుంటూ పోయేవాడిని. నాలో ఓ చరిత్రకారుడు ఉన్నారని చెప్పి నాకే తెలియదు. ఓ రోజు తెల్లారగట్ల కళ్ళలో ఐతరే బ్రాహ్మణుల నుండి ఇప్పటి వరకు సీన్ బై సీన్ అన్ని కూడా కనిపించడం మొదలైతే అదనమాట అసలు విషయం. అంటే నువ్వు ఇప్పుడు ఎంపీకి ఎక్కువ, హిస్టరీ టీచర్ కు తక్కువ అన్నమాట. రాజగోపాల్ గారు, చెప్పండి, మీ చరిత్ర పరిశోధన ఎంత దాకా వచ్చింది? ఈ 4000 సంవత్సరాల ఆంధ్రుల చరిత్రని శోధిస్తూ ఉన్నాను బ్రదర్. ఇంతవరకు ఎవరికి తెలియనటువంటి ఎన్నో విషయాల్ని నేను వెలికి తీస్తా ఉన్నా. ప్రపంచం ముందు పెడతా ఇవన్నీ కూడా. 50 సంపుటాల్లో మహాగ్రంథం రాస్తా. ఒక్కొక్క సంపుటం చదివి జనం ఆశ్చర్యపోవాల్సిందే. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆశ్చర్యం ఏం కర్మ, నీ ఉపన్యాసాలు ఇంటే చాలు జనం ఏకంగా కోమాల్లోకి పోతున్నారంట. మీ 50 సంపుటాల చరిత్ర గ్రంథాన్ని మీరే ప్రచురిస్తారా? ఎవరికైనా ప్రచురణ హక్కులు ఇస్తారా? నా పుస్తకానికి పబ్లిషర్లు ఎందుకు బ్రదర్? రెడీగా 5 పాఠకులు ఉన్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సభ్యులు. ఆల్రెడీ ఢిల్లీలో 2 సంపుట్లు ఇచ్చేసా. ఇకపై వారం ఒక్కో సంపుటం ఇస్తా. పాపం నీ పుస్తకాలు చదివి వాళ్ళు ఏమైపోతారో ఏమో అని దిగులుగా ఉంది బాసు. రాజగోపాల్ గారు, రాజకీయాల్లో మీరు సీరియసా కామెడీనా? నేను ప్రతి పని సీరియస్ గానే చేస్తా. అయితే జనం ఎందుకో కామెడీ అనుకుంటారు బ్రదర్. అది నా తప్పు కాదు కదా. నీది కేసీఆర్ది ఒకే జాతకం. మీరు ఏడిపిద్దాం అనుకుంటే జనానికి నవ్వు వస్తుంది, మీరు నవ్విద్దాం అనుకుంటే జనానికి ఏడుపు వస్తుంది. లగడపాటి గారు, మీరు ప్రతిసారి కరుడుగట్టిన వేర్పాటువాదినైనా కంటతడి పెట్టిస్తాను అంటుంటారు. ఏమిటి దీని అర్థం? ఏమిటి ఇందులో లాజిక్? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది బ్రదర్? నేను ఆంధ్రుల చరిత్రని 50 వారాలు పారాయణం చేస్తే సెల్లైనా సరే కరిగిపోవాల్సిందే. ఇక దీని ముందు ఏర్పాటువాదం ఎంత? ఇంకే కేసీఆర్, కోదండరాము, దామోదర్ రెడ్డి, మధు యాస్కిల్ని వరుసగా నిలబెట్టి నీ కచేరీ మొదలెట్టు. లగడపాటి గారు, మీరు 3 నెలలుగా సమైక్యాంధ్ర ప్రచారం చేస్తున్నారు. మీ మీటింగులన్నీ సీమాంధ్రలోనే చేస్తున్నారు. తెలంగాణలో ఒక్క మీటింగు పెట్టలేకపోతున్నారు. ఎందుకని? కాదు పెట్టలేకపోవడం అనేది కరెక్ట్ కాదు. కాకతీయకి రమ్మన్నా వస్తా, కరీంనగర్ కమాన్ దగ్గరికి రమ్మన్నా వస్తాను. అసలు ఈ ఆఫర్ నేను ఎప్పుడో ఇచ్చేసా. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ మొత్తానికి నేను ఎప్పుడో ఇచ్చా. నువ్వు ఆఫర్ ఇచ్చావు సరే కానీ అక్కడ నేను పిలిచిపోలే లేరు. మరి మీ సమైక్యవాదానికి తెలంగాణలో ఎక్కడ మద్దతుదారులు దొరకడం లేదు. ఇప్పుడు కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రవాదానికి సీమాంధ్రలో మద్దతుదారులు పెరుగుతున్నారు. ఇదేం విచిత్రం? ఖచ్చితంగా చెప్తా ఉన్నా, వాళ్ళని కూడా కంటతడి పెట్టిస్తాను. అసలు ఈ ఏర్పాటువాదులు ఎక్కడున్నా సరే ఏడవలసిందే. అంటే ఆంధ్రలో ఎంతుకున్నాను రా దేవుడా అని బొత్సతో అనిపిస్తావా గురు? ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసిన వాళ్లను మధు యాష్కి వీర సైనికులు అంటున్నారు. మరి మీరేమంటారు? అసలు వాళ్ళేమి వీర సైనికులు? ఐతరే బ్రాహ్మణుల నుంచి ఓసారి మనం చూసుకున్నట్లయితే మన తెలుగు నేల కోసం త్యాగాలు చేసినటువంటి వారందరూ ఉన్నారు. వాళ్ళ ముందు అసలు వీళ్ళెంత అని చెప్పి నేను మధు యాష్కిని కూడా అడుగుతా ఉన్నా. వామ్మో, నీతో ఇంకాసేపు మాట్లాడితే క్రీస్తు పూర్వం నుంచి ఉన్న త్యాగరాజుల లిస్టు ఏకరువు పెడతావేమో. నిన్నటిదాకా సమైక్యవాదిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఇప్పుడు వేర్పాటువాదిగా మారారు. దానిపై మీ కామెంట్? లేదు, కామెంట్ అనేది ఏం లేదు. నిలకడగా ఉండే వాళ్ళకి నేను ఏదైనా చెప్పగలను గానీ కనీసం హిస్టరీ కూడా తెలియని బొత్సకి నేనేం చెప్పలేదు. ఏం చెప్పను కదా. పోనీలే గురు, బొత్స డిగ్రీలో కామర్స్ చదువు ఉంటాడు. అందుకే సొంత లెక్కలు వేసుకుని జై ఆంధ్ర పాట అందుకుని ఉంటాడు.